మొదటి రోజు ఇత్తనాల ఏకాదశి అని ఇత్తనాలు వేయటం అనేటువంటిది సేద్యము చేసుకొని ఇత్తనం వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అందుకని రైతులకు ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని అంటాం. ఆ తొలి ఏకాదశి అనేటువంటిది వచ్చేదానికంటే ముందు భూమి పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి. అవును. అంతకంటే పూర్వము ఇవాళ నిధులు నిక్షేపాలు అన్నీ ఉన్నాయి అంటే ఇవాళ బ్యాంకుల్లో లాకర్లు అన్నీ పెట్టుకున్నాం మనం. పూర్వము బ్యాంకులు లాకర్లు లేవు కదా. అంతకంటే ముందు రాజులు పరిపాలించేటువంటి రోజులలో ఈ ధనాన్ని సంపదను అంతా కూడా ఒక చోట భూమిలో భద్రపరచి దానికి వారాహి పూజలు చేసేటువంటి వాళ్ళు. సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే అర్థం ఏమిటి? ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపలా కాయటమే అమ్మవారి యొక్క. గురుగారు, ఈ దీక్ష ఎన్ని రోజులు ఉంటుంది? 9 రోజులా లేకపోతే 11 రోజులు ఉంటుందా? నవరాత్రులు అన్నాము కదమ్మా. 9 రోజులు. వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటున్నాము. నిజంగా 9 రోజులు మాత్రమే ప్రాధాన్యత. అయితే ఒక రోజు వేసుకునేటువంటి దానికి ఒక రోజు విడుపు దానికి అని చెప్పి 11 రోజులు అని ఉంటారు. వాళ్ళ సౌకర్యం కొద్దీ మనకు భగవంతుడి మీద అమ్మవారి మీద భక్తి అనేటువంటిది ఉండి చాటుకునేటప్పుడు 11 రోజులు, 21 రోజు, 40 రోజు, 41 రోజు, 54 రోజులు, 108 రోజులు ఎవరి సౌకర్యం కొద్దీ వాళ్ళు వేసుకోవచ్చు. తప్పేమీ లేదు అందులో. నేను ఎన్ని రోజులే ఉండాలి అని. కాకపోతే 9 రోజులు మాత్రం ప్రత్యేకం కంపల్సరిగా ఉండాలి. గురుగారు, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మనం ఏ దీక్షలో భవాని మాల లేకపోతే అయ్యప్ప మాల, హనుమాన్ మాల, ఏ దేవుని మనం అనుకొని మాల వేసుకున్నా ఆ టైంలో వాళ్ళు చెప్పులు వేసుకోరు. కానీ ఇక్కడ మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం చెప్పులు వేసుకునే ఆ దేవుడికి కావాల్సిన సామాగ్రి కావచ్చు, ఇతర వస్తువులు కూడా ఆయన పట్టుకోవడం ముట్టుకోవడం జరుగుతుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఎలా చూడవచ్చు దాన్ని? అమ్మా, ఇది ఒకటి మాట్లాడాలి మనం. నిజానికి చాప నిద్ర, బ్రహ్మచర్య దీక్ష, అవును, రోజు అమ్మవారిని అనేక రకాల మాలాంటి వాళ్ళమంటే నిత్యము పూజలు ఆరాధన చేస్తూ ఉంటాము కాబట్టి ఆరాధించే విధానములో శాస్త్రోక్తముగా ఆరాధించాలి అంటే దానికి అంగన్యాస కరన్యాసములతో చేసేటువంటి ఒక విద్యా విధానం అనేటువంటి ఒక విధానం అనేది ఒక పద్ధతి ఉంటుంది దానికి. అవి లేకుండా చేయటం అనేటువంటిది కాదు. కొంతమంది అర్చనల ద్వారా కుంకుమార్చన చేస్తూ అనుకూలాన్ని బట్టి చేసుకునేటువంటి విధానం అనేది ఉంటుంది. మీరన్నారు చెప్పులు వేసుకోవటము అనేటువంటిది. చెప్పులు వేసుకోకూడదు, కానీ దీంట్లో ఒక ఇది, మనము రెగ్యులర్గా వాడేటువంటి చెప్పులు వేసుకోకూడదు. అదే పనిగా దీక్షాపరంగా ఏమైనా మరి బయట కూడా పరిస్థితులు, ఎంగిళ్ళు అవి ఇవి ఎవరో ఉమ్ముతారు, తొక్కడము చేయటము, ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి బయట ఏదో తిరిగేటువంటి విధానాలు అవి నలుగురిలో వెళుతూ ఉన్నప్పుడు తిరగాలి, చెయ్యాలి అనేది ఉంటుంది. కాబట్టి దీక్షపరంగా దీక్ష ఉంటున్నారు అనుకుంటాను నేను. కానీ చెప్పులు మాత్రము మళ్ళీ వదిలిన తర్వాత అవి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాతనో లేదా ఆ పూజ చేస్తున్న సమయంలోనో మళ్ళీ దానికి యథావిధిగా స్నానము అనుష్ఠానము చేసుకొని మళ్ళీ దాని గురించి చేస్తుంటారని నాకున్న భావన. మరి అలాగే తొక్కుతూ పోతూ చేయటం అనేటువంటిది కూడా శరీరానికి కూడా ఆరోగ్యము అవసరము. భక్తి ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే అవసరము కదమ్మా. అందుకని ఏదో అవి ఇవి తొక్కి చేసి అపవిత్రమయ్యేటువంటి దానికంటే చెప్పులు, కొత్త చెప్పులు అదే పనిగా దాని గురించే అనేటువంటి ఒక ఇది వేసుకుంటూ పాతవి కాకుండా ఆ సందర్భం వరకు వేసుకొని దానిని పక్కకు పెట్టేసుకోవటం అనేటువంటి కూడా ఉండవచ్చునేమో అని నేను అనుకుంటున్నాను. అలా ఉంటే కూడా పర్వాలేదు.
గురువుగారు, వారాహి దీక్ష అనేది సాంప్రదాయంగా ముందు నుంచే ఉందా, లేకపోతే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలా వారాహి ఒక రథం పెట్టారు కాబట్టి ఆ దీక్ష ఏమైనా కొనసాగించారా, లేకపోతే మొదలు పెట్టారా? అలా ఏమీ లేదమ్మా, మొదటి నుంచి కూడా ఉన్నది. అన్ని మొదటి నుంచి ఉన్నవే, ఇవేమి కొత్తగా ఉన్నవి ఏమీ కాదు. కాకపోతే మనము ఏది పట్టించుకోలేదు. మామూలుగా సప్తమాతృకలు అనేటువంటివి ఈ రోజుది కాదు కదా, మనకు చరిత్ర ప్రామాణికం ఉన్నది కదా తల్లి మనకు. అందువల్ల అందరూ దేవతలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. నేను ఇదే చెప్తున్నాను కదా, ఎప్పుడో రాజులు పూర్వము ధనాన్ని ఒక చోట అని పెట్టి ఒక పద్ధతి అని చెప్పి చేసి ఉండేవాళ్ళు. అందుకని ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఉన్నాయమ్మా. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవటం అనేటువంటిది, ఆ వారాహి అనేటువంటిది ఎంచుకుని, అంటే వరాహము అని. వరాహము అంటే ఏమిటి మనకు తెలుసు. వరాహ రూపము అంటే పంది అవతారం. మరి మనకు దశావతారాలలో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తాడు అనేటువంటిది తెలుసు. వరాహము పురుష అవతారము అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో స్త్రీ అవతారం ఉండాలి కదా, వారాహి. వరాహము వారాహి. అందుకని ఏది కూడా ప్రతిది ప్రామాణికము మనకు ఉన్నాయి, లేకపోలేదు. వారాహి అమ్మవారు అనేటువంటిది మొదటి నుంచి కూడా ఉన్నది. ఆయన ఆ రథానికి పేరు పెట్టుకోవటం అనేటువంటి దాని వలన ప్రతి వాళ్ళ యొక్క దృష్టి అటువైపుకు పడడం జరిగినది. మళ్ళీ అందరూ ఒక్కసారిగా తదేక దృష్టితో దాన్ని చేయడం జరుగుతుంది. పలకలేని వాళ్ళు వరాహం అనడము, వారాహి అమ్మవారు అనేటువంటిది అది చాలా మహిమాన్వితమైనటువంటి ఇదమ్మా. పేరు తలిస్తేనే విజయం అనేటువంటిది ఉన్నది. ఇంకా పూజ నిత్యము అనుష్ఠానంగా చేసుకుంటే దిగ్విజయమే. అందుకు తల్లి. గురువు గారు, మనం ఏ దీక్షలో ఉన్నా దానికంటూ ప్రత్యేక ఒక అలవాట్లు కావచ్చు, లేకపోతే ఒక ఆహారం కావచ్చు, వేసుకునే వస్త్రాలు కావచ్చు, ప్రత్యేకంగా ఉంటాయి. సో సాత్వికమైన భోజనం ఏ దీక్షలో చేసుకుంటారు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం కేవలం పండ్లు మాత్రమే తినడం, దవాహారం తాగడం మాత్రమే చేస్తున్నారని మనం విన్నాము. అంటే ఎలా ఉంటుంది గురువుగారు ఈ వారాహి దీక్ష అనేది? మనం మొదటగా ఇప్పుడు వింటున్నాం కాబట్టి, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి ఆహారం వాళ్ళు స్వీకరిస్తుంటారు ఈ ప్రత్యేకమైన దీక్షలో? దీక్ష అంటేనే మనము రెగ్యులర్గా తినేటువంటి తిండి అనేటువంటిది కాదమ్మా నిజానికి. అందుకే ఇవన్నీ కలిస్తేనే దీక్ష అనేటువంటి పదం పుడుతుంది ఎప్పుడూ కూడా. వాస్తవానికి పళ్ళు, పాలు, ఈ అల్పాహారం ఇవి తీసుకోవటమే న్యాయం. నేను అన్నం తింటాను ఒక పూటనే ఉంటాను, అలా అది దీక్ష కాదు. మనం ఏదైతే రోజు తినబడేటువంటి అన్నం అనేటువంటిది ఉన్నదో ఘన పదార్థం అన్నం. ఘన పదార్థము అనేటువంటిది ఇంకా తీసుకోవటానికి లేదు. దీక్ష అనేటువంటిది ఉన్నప్పుడు ఏమిటి అంటే ద్రవ పదార్థం. అన్నము అనేటువంటిది ఏమిటి అంటే మనకు అరగటానికి 4 గంటల సమయం పడుతుంది.